సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య కేసులో అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎస్టీఎఫ్, సిఐడి మరియు ఐబీ అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. మరోవైపు సువేందు పిఏ హత్యకు నిరసనగా బెంగాల్లో పశ్చిమ మిడ్నాపూర్లో బీజేపీ కార్యకర్తలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కౌంటింగ్ అనంతరం జరుగుతున్న అల్లర్లలో ఇప్పటికే సువేందు పిఏ పాటుగా మరో నలుగురు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. రైట్గా వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఏదైతే మనకు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఒకవైపు అంటే పూర్తయ్యాయి, కానీ జరుగుతున్నటువంటి అటు బీజేపీ టీఎంసీ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు అనుకోవచ్చు. మరొకటి రాత్రి నిన్న 11:30 గంటల సమయంలో అటు సువేంద్ర అధికారి చాలా కీలకంగా అటు మమతా బెనర్జీని ఓడించినటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు సువేంద్ర అధికారికి సంబంధించినటువంటి పిఏ ఇక్కడ చంద్రనాథ్ రాత్ 11:30 గంటల సమయంలో ఆయన ఇంటికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి కారు అడ్డగించి దాదాపు ఒక అంటే 2 వీలర్ మీద వచ్చినటువంటి బైక్ మీద వచ్చినటువంటి వాళ్ళు దగ్గరగా వచ్చి షూట్ చేసినటువంటిది. దాదాపు 10 నుంచి 15 రౌండ్ల పాటు కూడా కాల్పులు జరిపినటువంటిది. అప్పుడు ఆ సమయంలో చంద్రనాథ్ రాత్ స్కార్పియో వెహికల్లో ఉన్నారు. అతనితో పాటు మరొక ఇద్దరు కూడా లోపల వెహికల్లో ఉండేటటువంటిది. కానీ ఆ స్పాట్లో జరిపినటువంటి కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే కూడా మృతి చెందాడు. దీనితో ఒక్కసారిగా కూడా రాత్రి 11:30 సమయంలో జరిపినటువంటి కాల్పులతో ఒక్కసారిగా అంటే ఇది మధ్య గ్రామము, ఇది మనకు అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సమయంలో అక్కడ ఆ సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా జరిగినటువంటి సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినపడడంతో పోలీసులు ఆ తర్వాత అక్కడికి వచ్చి అక్కడ ఎవరైతే కాల్పులు జరిపినటువంటి వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారో, ఎవరైతే ఆ కారు అంటే అడ్డగించినటువంటి వ్యక్తి కారు అక్కడే నిలుపుదల చేశారు. ఎవరైతే అక్కడ బైక్స్ మీద ఉన్నటువంటి 2 బైక్ల మీద ఒక నలుగురు ఉన్నారు. ఆ బైక్ మీద కార్లో ఉన్నటువంటి వ్యక్తి 2 వీలర్ మీద పరారైనట్లు కూడా రాత్రి జరిగినటువంటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఆయన స్నేహితుడు ఇక్కడ మనకు మధ్య గ్రామంలో ఉండేటటువంటి ఇంకొక వ్యక్తి శాంత సర్కార్ ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలను పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నిన్న జరిగినటువంటి ఘటనతో అనుకోవచ్చు ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫోరెన్సిక్స్ నిపుణులు కూడా ఏదైతే వెహికల్ దగ్గరికి వచ్చి కూడా మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అక్కడ జరిగినటువంటి కాల్పులు అనుకోవచ్చు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఇతన్ని పూర్తిగా కూడా గమనిస్తున్నారు అన్నటువంటిది మాత్రం చాలా క్లియర్గా ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, డీటెయిల్స్ కళ. ఇక కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గంగుల కమలాకర్ ఆఫీస్ బీజేపీ